హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామి దుబాయ్. నాకు రీసెంట్గా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. స్టాఫ్ నర్స్ గురించి నేను వీడియో అప్లోడ్ చేసిన కదా, కొన్ని ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్ గురించి. దాని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అవి నేను మీకు చెబుదాం అనుకుంటున్నా. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు గల్ఫ్ కంట్రీస్ ఏదైనా కూడా, గల్ఫ్ అయినా కానీ వేరే అబ్రాడ్ కంట్రీస్ అయితే ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనది మెడికల్ ఫీల్డ్ ఖచ్చితంగా కావాలి. సో దానికి ఇక్కడ ప్రజెంట్ దుబాయ్లోనైతే డిహెచ్ఏ లైసెన్స్ అని ఉంటుంది. సో యూఏఈలో మొత్తము 7 ఎమిరేట్స్ ఉన్నాయి కదా, దుబాయ్ వచ్చేసి డిహెచ్ఏ లైసెన్స్. మీరు అబుదాబి అయితే హ్యాద్ అని, మిగతా 5 ఎమిరేట్స్ అయితే ఎంఓహెచ్ అని లైసెన్స్ ఉంటుంది. దాన్ని మీరు ప్రోమెట్రిక్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మీరు డైరెక్ట్గా మెడికల్ ఫీల్డ్ ఏ జాబ్ అయినా కూడా అప్లై చేసుకోలేరు, ఖచ్చితంగా ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టిన, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలని. అది ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. సో ఒకటి కోచింగ్ సెంటర్స్ గురించి నన్ను అడిగిరు ఇండియాలో. సో ప్రజెంట్ నేనైతే 7 years అబోవ్ అవుతుంది దుబాయ్లో స్టే చేయబట్టి. నాకు ఇప్పుడైతే ఐడియా లేదండి అక్కడ ఏమేమి సెంటర్స్ ఉన్నాయో. మీరైతే సిటీస్ మీకు నియర్ ఏం సిటీస్ ఉన్నాయో, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మీకు నియర్ అబోవ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒకసారి ట్రై చేయండి. సిటీస్లో ఉంటుంది. కేరళ అయితే ది బెస్ట్. కేరళ వాళ్ళు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు మెడికల్ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా కేరళ వాళ్ళు మన స్టేట్లోనే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. తమిళనాడు కానీ వాళ్ళు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రిఫర్ చేస్తారు. ఖచ్చితంగా మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువ ఐడియా ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకుంటారో మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి, మీకు తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లున్న సిచ్యువేషన్, ఎక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఫీజెస్ ఎట్లున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకో క్వశ్చన్, మెడికల్ బిల్లింగ్ జాబ్స్ అండ్ మెడికల్ కోడర్ జాబ్స్ గురించి నన్ను అడిగారు. అది నాకు ఎక్కువ ఐడియా లేదు. కాకపోతే మీకు సిపిసి సర్టిఫికేషన్ ఉండాలి. సిపిసి సర్టిఫికేషన్ ఉంటే మెడికల్ కోడర్ జాబ్స్ వస్తాయి. బిఫోర్ అయితే సిపిసి సర్టిఫికేషన్ లేకుండా డైరెక్ట్ కోర్స్ చేసిన వాళ్ళకి, నాన్ లైసెన్స్డ్ వాళ్ళకి కూడా జాబ్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడైతే బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. నాన్ లైసెన్స్డ్, నాన్ సర్టిఫైడ్ వాళ్ళకైతే అసలు జాబ్స్ ఇవ్వట్లేదు. మెడికల్ కోడింగ్ కూడా సిపిసి సర్టిఫికేషన్ కావాలి. ఇంకా మీకు ఎక్కువ సర్టిఫికేషన్స్ ఉంటే బెటర్. బేసిక్ సాలరీ వచ్చి 2000 అట్లా ఉంటుంది అనమాట. ఒకరైతే లైసెన్స్ అంటే ఏంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని మెసేజ్ చేశారు. లైసెన్స్ అంటే మీకు పర్మిషన్ అనమాట. మీరు ఇక్కడ వర్క్ చేయడానికి పర్మిషన్ అని. లైసెన్స్ లేకుండా ఇక్కడ స్టాఫ్ నర్సెస్ అయితే అసలు వర్క్ చేయలేరు. ఖచ్చితంగా లైసెన్స్ కావాలి. మీరు ఏ ఎమిరేట్స్ ఉంటే అక్కడ. ఇదే కాదండి, గల్ఫ్ కంట్రీస్ ఏదైనా కూడా, కువైట్ కానీ మస్కట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ దేశానికి సంబంధించిన మీరు ప్రోమెట్రిక్ ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు మీరు అలో చేస్తారు. ఇక్కడ గల్ఫ్ కంట్రీలలో మీరు ఒక గల్ఫ్ కంట్రీలో మీకు లైసెన్స్ ఉంటే దాన్ని మీరు ఇంకొక ఎమిరేట్స్ కానీ ఇంకో కంట్రీకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిస్తే మీకు చెప్తా నేను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.